హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? ఓకే, సూపర్ కదా. వీడియోస్ ఫాలో అవ్వండి సార్. ప్రతి వీడియోని కొంచెం ఫోకస్గా చూడండి సార్, మీకు అన్నీ అర్థమైపోతాయి. మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ట్రై చేయండి నేర్చుకోవడానికి. ఓకే, ఇక్కడ సినారియో చూడండి ఎలా ఉంది అంటే, మంచి ఫాల్ అయింది కదా. మంచి ఫాల్ అయిన తర్వాత ఇక్కడ ట్రాపింగ్ చేయడానికి ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందండి. ఎవరైతే రిట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత పుట్టు తీసుకుందామని వెయిట్ చేస్తుంటారు కదా, మార్కెట్ ఇంకా ఫాల్ అవుతుంది, వాళ్ళ స్టాప్ లాస్లు తినేయడానికి కోసమే ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ రెడ్ క్యాండిల్ ఏం చేస్తుందంటే, ఈ రెడ్ క్యాండిల్ చూసి చాలామంది ఎంటర్ అయిపోతారు. మార్కెట్ ఫాల్ అయిపోతుంది చెప్పానుగా, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ ఫోమో కింద. ఆ ఫోమో కింద కూడా చాలామంది ట్రాప్ అవుతారు ఇక్కడ. ఓకేనా? సో మార్కెట్ ఏం చేస్తుందంటే, కింద స్టాప్ లాస్లు క్రియేట్ చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మార్కెట్ పైకి పోతుంది. ఓకేనా? అర్థం చేసుకోండి. ఎందుకు అంటే, మార్కెట్ సడన్ ఫాల్ అయిన తర్వాత సెకండ్ టైం ఏదైతే రిజెక్షన్స్ వచ్చాయో ఆ రిజెక్షన్స్లోనే మార్కెట్ క్లోజ్ అవ్వాలి. అంటే అక్కడ నుంచి మార్కెట్ కింద పడాలి. మార్కెట్ టైం పాస్ చేస్తారు పడిపోవడానికి. ఓకేనా? పెరగడానికి టైం పాస్ చేస్తాము, కానీ మార్కెట్ ఫాల్ అవ్వాలి అంటే ఇమీడియట్గా ఫాల్ అయిపోతుంది. ఓకేనా? అంటే ఇంత షార్ప్ ఫాల్ వచ్చిన తర్వాత. సో నా వ్యూ ఏంటి సార్, ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలని నా ఇంటెన్షన్. ఓకే, వెయిట్ చేద్దాం సార్. ఏం లేదు, మనం వెయిట్ చేయాల్సిందే. మార్కెట్లో ఓపికగా ఉండాలి. ఓకేనా? ఫైన్, వెయిట్ చేద్దాం సార్. చూద్దాం క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో అబ్జర్వ్ చేయండి సార్. అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా ఎంట్రీ కాకపోతే ఈ టైంలో ఎంట్రీ కావాలని ట్రై చేస్తారు. ఎందుకంటే ఒకసారి మార్కెట్ కిందికి వచ్చి పైకి వెళ్ళింది, మళ్ళీ రిట్రేస్మెంట్కి వచ్చింది. ఇప్పుడు తీసుకుంటే నాకు మంచి ప్రైస్ దొరుకుతుంది కదా అనే ఉద్దేశంతో, మార్కెట్ ఫాలో అవుతుంది అనే ఉద్దేశంతోనే తీసుకుంటారు. ఒకటే వ్యూ పెట్టుకోకూడదు సార్. మార్కెట్కి తగ్గ వ్యూ మార్చుకోవాలి. ఈవెన్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే, నేను ఫాలో అవుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది పైకి పోయింది అనుకోండి, నేను నా స్టాప్ లాస్ ఇచ్చేసి బయటకు వస్తాను. ఓకేనా? ఒకవేళ నేను పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు నేను పుట్టు సైడ్ ఉండకుండా కాల్ సైడ్ ఉంటాను కదా. అది మార్కెట్ ఫాలో అయింది అనుకోండి, అప్పుడు కూడా నేను స్టాప్ లాస్ ఇచ్చేసి బయటికి రావాల్సింది అంతే. అంటే మనకంటూ ఒక మెథడ్ ఉండాలి, సిస్టమేటిక్ వే ఉండాలి. ఎక్కడ ఏం చేస్తే ఏం జరుగుతుందనేది తెలిసి ఉండాలి. దాంతోపాటు స్టాప్ లాస్లో మనకు తగ్గట్టుగా దొరుకుతున్నాయా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూసుకున్న తర్వాతనే ఎంట్రీ అవ్వాలి. ఓకేనా? చూద్దాం 5 minutes టైం ఫ్రేమ్ సార్. చూద్దాం, దాంట్లో ఏం డౌట్ లేదు. మార్కెట్ ఎలా ఫామ్ చేస్తుంది క్యాండిల్స్ అబ్జర్వ్ చేసుకుని ఇంకో 36 seconds మాత్రమే ఉన్నాయి. ఫైన్, క్యాండిల్ ఫామ్ అవ్వాలి సార్. రెడ్ క్యాండిల్ ఫామ్ అయితేనే కదా అందరూ డ్రాప్ అవ్వడానికి అదయ్యేది. అంతే కదా? అర్థమవుతుందా? ఇక్కడే గ్రీన్ పడింది అనుకోండి, కొంతమంది ఏం చేస్తారు, ఇంకా ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయితేనే ఎంట్రీ అవుతాను వెయిట్ చేసే వాళ్ళ కోసం కూడా ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. మ్యాజిక్ ఉంటుంది సార్ మార్కెట్లో, గమ్మత్తుగా ఉంటుంది అనమాట. చూద్దాం. ఏమో, నేను అంత 100% కరెక్ట్ అవుతానని కాదు, బట్ ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను కరెక్ట్ అవుతాను సార్. ఎందుకంటే మార్కెట్ సైకాలజీ ప్రకారంగా ఏం జరుగుతుంది అనేది నేను బాగా స్టడీ చేశాను కాబట్టి. ఓకేనా? ఓకే, క్యాండిల్ ఫామ్ అయింది, రెడ్ పడింది. ఓకేనా? ఈ రెడ్ కలర్ క్యాండిల్ చూసి ఇంకాస్త మంది ట్రై చేస్తారు. ఓకేనా? ఎంట్రీ అయిపోదాం. ఓకేనా? ఎంట్రీ అయిపోదాం, మంచి డబ్బులు వస్తాయి అనేది. కానీ మార్కెట్ అలా డబ్బులు ఇవ్వదు సార్. ఇది ట్రాపింగ్ క్యాండిల్. ఇది గమనించండి, ట్రాపింగ్ క్యాండిల్. ఇక్కడ నుంచి మార్కెట్ ఏం కావాలనుకుంటున్నాను సార్, మార్కెట్ పైకి వెళ్ళాలి. ఓకేనా? చూద్దాం. ఆల్మోస్ట్ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా సార్, ఆ ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ వరకు అయితే టార్గెట్ పెట్టుకుందాం మరి. అంతే కదా సార్, ఒకటి ఉండాలి. ఇప్పుడు స్టాప్ లాస్ మనకు ఫిక్స్డ్ ఉన్నప్పుడు టార్గెట్ కూడా ఫిక్స్డ్ పెట్టుకోవాలి. ఇంతవరకు టార్గెట్ వస్తే నేను ఈరోజు అయిపోయింది నా టార్గెట్, నేను క్లోజ్ చేసుకుంటున్న సిస్టమ్ అని. సో ఇప్పుడు గ్రిడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, ఇది ఎవరైతే పుట్టు సైడ్ ఉన్నారో వాళ్ళకు ధైర్యం కలిపేయడానికి ఫామ్ అవుతుంది అనమాట జనరల్గా. అంటే ఓకే బాబు, నువ్వు ఎంటర్ అయింది కరెక్ట్ సైడ్ ఎంటర్ అయినావు, నీకు డబ్బులు ఇస్తున్నా, మార్కెట్కి తీసుకో, 10 రూపాయలు కావాలా, 20 రూపాయలు కావాలా, 100 రూపీస్ కావాలా, తీసుకొని నేను ఇస్తున్నా అని చెప్పేసి వాళ్ళని ఇంకొంతమందిని అట్రాక్ట్ చేస్తుంది. రా 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 ఇన్వైట్ చేస్తుంది అనమాట. ఫైన్, చూద్దాం. స్టాప్ లాస్ నా స్వింగ్లో ఉంటుందండి. టార్గెట్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ కలర్, ఆల్మోస్ట్ దాని ఓపెనింగ్ వరకు ఉంటుంది. చూద్దాం. ట్రయలింగ్ మెథడ్ అనేది ఓకే, కానీ బ్యాంక్ నిఫ్టీలో చాలా కష్టం సార్. ట్రయలింగ్ మెథడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, బ్యాంక్ నిఫ్టీ చాలా వాలటైల్గా ఉంటుంది కదా. ఒకటేసారి మీకు 20-30 రూపీస్ స్వింగ్ అవుతుంది ఒకటేసారి. దానివల్ల మీరు కంట్రోల్ చేయలేరు. నిఫ్టీ లేదంటే స్టాక్స్ ఇంకేదైనా ఉంటే మీరు చేసుకోవచ్చు ట్రైలింగ్. బాగా ఎక్స్పీరియన్స్డ్ అయితే బ్యాంక్ నిఫ్టీ చేసుకోండి. ఫైన్, చూద్దాం స్టాప్ లాస్ హిట్ అవుతుందా, ఈరోజు మన టార్గెట్ హిట్ అవుతుందా. ఓకే, ఇది కూడా రెడ్ డే ఫామ్ అయింది అనుకుందాం సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇది కూడా రెడ్ డే ఫామ్ అయితే ఏమవుతుందంటే,
ఇంకొంచెము కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసే క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఫామ్ అవుతుంది. ఓకేనా? బట్ ఓకే కానివ్వండి. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో దాన్ని వెయిట్ చేసుకొని చూద్దాం. స్టాప్ లాసా టార్గెటా, మైండ్లో రెండే ఉండాలి సార్. ఎంట్రీ అవ్వక ముందు 10 ఆలోచించండి. ఎంట్రీ అయిన తర్వాత ఎక్కువ తక్కువ ఏం ఆలోచించకండి సార్. 1 or 2 ట్రేడ్ చేసుకుని సరిపోతుంది. ఓకేనా? ఓకే చూద్దాం. 20 సెకండ్స్ ఉందండి. చూద్దాం. మార్కెట్ అనే దాంట్లో చాలా పేషెన్స్ ఉండాలి సార్. ఓపికతో ఉంటేనే మార్కెట్ మనకి కావాల్సిన ప్రాఫిట్స్ ఇస్తుంది. ఫైన్. ఓకే, ఇది కూడా రెడ్ ఫామ్ అయితే ఇందాక చెప్పాను కదా, ఎవరైతే ఇంకా అంటే లోయర్లో ఫామ్ చేస్తుంది క్యాండిల్ అనేవి వెయిట్ చేస్తారు కదా, వాళ్ళ కోసం ఎంట్రీ అవ్వడం కోసం టైం ఇస్తుంది అనమాట. ఫైన్. రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ముందున్న 3 గ్రీన్ క్యాండిల్ని చూసి ఎవరైతే ఎంట్రీ ఉంటారో కాల్ సైడ్ వాళ్ళు వెళ్ళిపోతారు. 2 రెడ్ క్యాండిల్ని చూసి ఎవరైతే పుట్టు కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎంట్రీ అవుతారు. అర్థమవుతుందా? ఇప్పుడు ర్యాండమ్ ట్రేడర్ కాల్ సైడ్ ఉన్న వాళ్ళు స్టాప్ లాస్లు తినేసింది. ఓకేనా? అండ్ 2 రెడ్ క్యాండిల్ని చూసి ఎవరైతే పుట్టు సైడ్ వెళ్తారో మార్కెట్ ఫాలో అవుతుంది వెళ్తారో వాళ్ళకు స్టాప్ లాస్లు క్రియేట్ చేస్తుంది ఇప్పుడు. ఫైన్. చూడండి, ఇప్పటిదాకా చిన్న చిన్న క్యాండిల్స్ కూడా ఉంటాయి కదా, ఎప్పుడైతే నా ఎల్లో లైన్ ఉంది కదా 52,000 చేంజ్, ఆ ఎల్లో లైన్ పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఫాస్ట్గా మూవ్ అవ్వాలి. ఎందుకంటే ట్రాపింగ్ జరిగిన తర్వాత స్టాప్ లాస్ హిట్ చేస్తే ఒకవైపు సెల్లర్స్ లేదా పుట్టు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అండ్ కొత్తగా మార్కెట్లో ఎంటర్ అవుతారు, మార్కెట్ పైకి పోతుంది అనేసి బయర్స్. ఓకేనా? దానివల్ల మార్కెట్ మూమెంటం ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా సార్? ఎక్కడ మూమెంటం వస్తుంది, ఎక్కడ మూమెంటం రాదు అనేది కూడా తెలుసుకోవాలి. ఈ గ్రీన్ క్యాండిల్ అనేది నా కోసం వచ్చిన క్యాండిల్ అనమాట. అంటే ఏదైతే నేను మార్కెట్ పైకి పోతా అనుకుంటున్నాను కదా, దానికోసం వచ్చిన క్యాండిల్. నేను ఈ క్యాండిల్లో ఎంటర్ అవుతాను. జనరల్గా ఇటువంటి గ్రీన్ క్యాండిల్ అంటే నాకు రిట్రేస్మెంట్ ఇది అప్ సైడ్కి. చాలామందికి ఏంటి డౌన్ సైడ్ కోసం రిట్రేస్మెంట్ అనుకుంటారు. కాదు సార్, ఇది అప్ సైడ్ కోసం రిట్రేస్మెంట్. ఓకే చూద్దాం. స్టాప్ లాసా టార్గెటా, మనం రెండే ఆలోచించాలంటే అంతకుమించి వేరే ఆలోచనే లేదు. చూసారు కదా సార్, అంతే సింపుల్. మార్కెట్ని చూసే విధానం అర్థమైతే మార్కెట్లో ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి, ఎక్కడ ఎందుకు ట్రేడ్ తీసుకోవద్దో అర్థమవుతుంది అనమాట. ఓకేనా? మన టార్గెట్ ఇంకా ఉంది సార్. ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ వరకు అనుకున్నాం కదా, సో ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ వరకు వెయిట్ చేద్దాం.
అక్కడికి వచ్చిందంటే బుక్ చేద్దాం, లేదు అంటే ఇక్కడ గీత గీసాను కదా బ్లాక్ లైన్, మళ్ళీ అక్కడ క్యాండిల్ క్లోజ్ అయిపోతే క్లోజ్ అయిపోయింది అక్కడికి మనకి. ఫైన్, చూద్దాం, వెయిట్ చేద్దాం సార్ మనం. ఓకే, టార్గెట్ డన్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి సార్, సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా కొత్తగా చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్.